Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం. పండుగ విధి విధానాలు అలానే చాలా చక్కగా పండుగని స్వయంగా మనమే జరుపుకున్నాము, అరిసెలు చేసి రైట్. ఇక కనుమ రోజు గురించి మాట్లాడుకుందామండి. కనుమ రోజు విశిష్టత. కనుమ పండుగ అంటే పశువుల పండుగ అని చెప్తారు. టౌన్లలో ఏం చేస్తారు, సిటీలలో పశువుల పండుగ ఏమి కావించలేము మనం, ఏదో వండుకుని తింటారు. అవును, అంతే. అయితే పల్లెటూళ్ళల్లో, ఊర్లలో అయితే ఏం చేస్తారు, పశువుల్ని పొద్దున్నే చక్కగా శుభ్రంగా స్నానం చేయించి ఎడ్లకి ప్రధానంగా ఏంటంటే వ్యవసాయానికి ఆధారమైనది ఎద్దు. ఇప్పుడు మనకి ట్రాక్టర్లు వచ్చినాయి, పవర్ టిల్లర్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి, కానీ ఎద్దుతోటే వ్యవసాయం చేసుకునేవాడు. ఎడ్లని, ఆవులని చక్కగా స్నానాలు చేయించి పసుపు బొట్టుతోటి అలంకరించి కొమ్ములకి చక్కగా పువ్వుల దండలు అవి కట్టి, కాళ్ళకి పువ్వుల దండలు కట్టి పూజించి, నీ వల్లే నాయన బసవేశ్వర మేము ఇది తింటున్నాం ఈ సంవత్సరం, ఈ ఏడాదంతా తినడానికి తిండి నీ వల్లే మాకు దొరికిందని నాగలిని పూజించడం, ఈ పశువుని పూజించడం చాలా ముఖ్యమైనది. కనుమనాడు గారెలు వండుకుంటారు, ఊళ్ళలో గారెలు పెడతారు మినపొట్టు మినపప్పుతోటి. అంటే మామూలుగా గడ్డి అవి గాదమే తింటుంటాయి కదా. అవునవును. ఈ రోజున ప్రత్యేకంగా వండిన వస్తువుని కూడా పశువుకి తినిపించడం ఒక పద్ధతిగా చేసుకుంటారు. అయితే ఇదేంటంటే కనుమనాడు మనకి ఎలా చెప్తారు, ఈ పశువుల పండగనే కాకుండా బలిచక్రవర్తి భూమి మీదకి విహారానికి వస్తాడు. ఎందుకు బలిచక్రవర్తి వస్తాడు, ఆ కథ ఒకటి చెప్పుకోవాలి మనం. బలి ప్రహ్లాదుని మనమడు. ప్రహ్లాదుడు అంటే మనకు తెలిసిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి కథలో ఉన్న ప్రహ్లాదుడే. అయితే ఆయన కుమారుడు విరోచనుడు, అతని కొడుకు బలిచక్రవర్తి. అయితే ఈ బలి ఏంటంటే ఈయన హిరణ్యకశిపుడు లాగా దేవతలకి వైరి, అంటే హరికి వైరి కాదు, హరిభక్తుడే, విష్ణు భక్తుడే. కానీ ఆయన ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి దేవేంద్ర పదవికి ఇది సంపాదించేసుకున్నాడు అనమాట. ఈయనకి శుక్రాచార్యుడే గురువుగా ఉన్నాడు. ఎంత కాదన్నా దేవతల్ని తరిమేసి స్వర్గాన్ని ఆధిపత్యం తీసుకుంటాడేమోనన్న భయం ఉంది. ఆయన చివరి 100వ యాగం చేస్తున్నప్పుడు ఏమనుకున్నారంటే, ఎంత కాదన్నా రాక్షసుడు, ఇతనికి దేవలోకాధిపత్యం వచ్చేస్తుంది కాబట్టి అది రాకుండా చేయమని విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు అదితి కశ్యపులకి ఇచ్చిన వరం ప్రకారం వాళ్ళకి కుమారుడుగా వామనుడుగా జన్మించాడు. ఆయన వామనుడు అంటే చిన్న పిల్లవాడు, 7-8 సంవత్సరాలు అట్లా వయసు వచ్చాక ఉపనయనం చేసుకుని ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఉండేవాడు. అంత చిన్న పిల్లగాడుగానే ఉన్నాడనమాట. ఆయన బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞం దగ్గరికి వచ్చాడు. బలి దానాలకు ప్రసిద్ధి. ఆ యజ్ఞం ఏంటంటే ఏది అడిగినా లేదనకుండా ఇవ్వాలి. ఆ లేదనకుండా ఇస్తాడు కాబట్టి ఈ వామనుడు వచ్చాడనమాట. వచ్చి ఏం కావాలి నీకు, మామూలుగా అందరికీ ఏంటి, గోవులు, సువర్ణము, బ్రాహ్మణులకు కావాల్సింది భూమి, ఎన్నో దానం చేశారు. ఆ అన్ని దానాల్లో ఒడుగు చేసుకున్న ఒక చిన్న పిల్లాడికి సాధారణంగా ఏం కావాల్సి ఉంటుంది, కమండలమో గొడుగో ఏదైనా ఒకటి కూర్చుని జపం చేసుకోవడానికి, అంతే, అంతకంటే ఏముంటుంది. ఏది కావాలంటే అది అడగమన్నాడు. అడిగితే ఏమన్నాడంటే 3 అడుగుల నేల కావాలని అడిగాడు. ఈ 3 అడుగుల నేలకి ఏం చేశాడు, ఆయన ధారపోసాడు. శుక్రాచార్యుడు తెలుసుకున్నాడు, ఈ వచ్చినవాడు హరి విష్ణువే, నువ్వు ఇప్పుడు దానం చేసావా నువ్వు దొరికిపోతావు, నువ్వు నిన్ను అంతం చేయటానికి వచ్చాడు. ఇతను దానవాంతకుడు, రాక్షసులని అణచటం ఈయన ప్రవృత్తి. ఆయన అదే చేశాడు ఇప్పటిదాకా. దానం చెయ్యొద్దంటే ఒప్పుకోలేదు బలి. అది పోతన గారి పద్యాలు ఎంత బాగుంటాయో. ఇలా లక్ష్మీదేవి మీద ఉండే చెయ్యి, ఆమెను చేపట్టిన చెయ్యి, అలాంటి చెయ్యి కింద అయ్యి నా చెయ్యి పైన అవ్వడం కంటే ఇంకేమైనా కావాలా, ఇంకేం అక్కర్లేదు, ఏమీ అక్కర్లా. భగవంతుడు చెయ్యి కింద అయిందంటే తీసుకునేవాడనమాట. దేవుడికి ఇవ్వగలిగేవాడిని అని అనిపించుకునే ప్రజ్ఞ నా సొంతమైనప్పుడు నాకు ఇంకా ఏది అక్కర్లేదు. దేవరాజాధిపత్యం ఎందుకు, నేను ఎందుకు దేవేంద్ర పదవిని కోరుకోవాలి, దానం చేసే పటిమని కోరుకుంటానని చెప్పి ఇతను ఏం చేశాడు, దానం చేసేసాడు. ఆ శుక్రాచార్యుడు అడ్డం పడ్డాడు, ఆయనకి ఏదో శాస్తి జరిగింది. ఈ దానం చేసేసరికల్లా ఈ 3 అడుగులతోటి వామనుడు ఏం చేశాడు, 3 అడుగుల భూమి కదా ఇచ్చింది, తొలుత భూమి మొత్తాన్ని 1 అడుగుతో ఆక్రమించాడు. ఆకాశం కూడా ఇతందే, స్వర్గం కూడా, పైది కూడా బలిచక్రవర్తిదే. ఆ పైది ఆక్యుపై చేసేసాడు 2వ పాదంతో. 1 పాదంతో భూమిని, 2వ పాదంతో ఆకాశాన్ని పూర్తిగా ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ పెట్టమన్నావు, ఇక నీదంటూ ఏం మిగిలింది అని అడిగాడు. ఏం మిగులుతుంది, వ్యక్తులకి ఏది శాశ్వతం కాదు,
ఎవ్వరికి ఏది శాశ్వతం కాదు. జీవి ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు, అంతే కదా. అంతే కదా. అయితే వాడికి మిగిలేదేంటి? తను అనేది, తను చేసిన దానం, తను చేసిన ధర్మమే జీవికి మిగులుతుంది. అదొక్కటే తనని ముందుకు తీసుకెళ్తుంది, అంతే. అదొకటే వాడికి మిగిలేది. ఇక నాకు మిగిలింది ఏమిటి? నా శిరస్సు మిగిలింది, ఈ తల తీసుకోమని చెప్పాడు. తల ఇవ్వడం అంటే అహంకారాన్ని భగవంతుడి పాదాల యందు సమర్పించటం, అంతే. నెత్తి మీద పెట్టమన్నాడు, 3వ కాలు నెత్తి మీద పెట్టాడు. పెట్టేసరికల్లా ఈ విష్ణుపాదం తగిలేసరికి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అంత శ్రద్ధాళువుగా ఈ రకంగా దానం చేసిన బలిని పాతాళ లోకానికి చక్రవర్తిని చేశాడు విష్ణుమూర్తి. అయితే ఆయనకి భూమి మీద అపరిమితమైన ప్రీతి. భూ అంతా అతనే రాజుగా ఉన్నాడు కదా. సంవత్సరానికి ఒక్కనాడు భూమిని వచ్చి చూసుకునేందుకు ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే ఈయన 2 సార్లు వస్తాడని చెప్తారు. బలిపాడ్యమేని మనం కార్తీక మాసంలో కూడా చేసుకుంటాం మొదటి రోజు. అలా కాకుండా దీని రోజున కనుమ నాడు సస్యం, భూమి మీద పంటలు ఎలా పండుతున్నాయో, తను దానం ఇచ్చిన భూమి ప్రజలకి ఎంత ధాన్యాన్ని ఇస్తుందో చూడడం కోసం సస్యలక్ష్మిని సందర్శించడానికి బలి చక్రవర్తి వస్తాడట పైకి. అయితే ఈ బలి చక్రవర్తి వస్తే బలి రావడానికి మనం ఏం చేస్తాం? రథం ముగ్గేసుకుంటాం. అవును, రథము తూర్పు నుంచి పడమరగా ప్రయాణించేటట్టుగా. మన ఇంట్లో మన వాకిట్లో ఒక రథం ముగ్గేస్తే ఆ రథం ముగ్గుకు ఒక తాడు గీసి పక్క వాళ్ళ వాకిటి వైపు కనెక్ట్ చేస్తాం. వాళ్ళు అక్కడి నుంచి 2వ రథం వేస్తారు. అట్లా రథం ఎక్కి దిగుతూ ఒక్కొక్క ఇంటిని, ఒక్కొక్క ప్రాంతాన్ని బలి చక్రవర్తి వచ్చి చూస్తాడని చెప్తారు. ఈ రోజున ఏం చేస్తారంటే, మామూలు పల్లెటూళ్ళలో బయట పక్షులు తినటానికి వడ్లు, ధాన్యము వేస్తారు. వరికంకులు కడతారు కదా, ఆ వరికంకుల మీద ఉండే పిచుకలు, పక్షులు, వాటిని కూడా చూసుకుంటూ వెళ్తాడనమాట. అంటే మానవులు ఎంత దానం చేస్తున్నారు, ఎంత ధాన్యం పండించగలుగుతున్నారు, ఎంత జంతుజాలానికి, జీవులకి వితరణ చేస్తున్నారు అనేది భగవంతుడు పరిశీలించే రోజు. నీ దాన గుణాన్ని నువ్వు చూపించాలి. వాకిట్లో ముగ్గేస్తాము మనం, ఇప్పుడంటే రంగులు రంగులు వేస్తున్నాం. బియ్యపిండితో ముగ్గేసేవాళ్ళు. బియ్యపిండితో వేస్తే బియ్యపిండి కణాలు ఉంటాయి, చీమలు పట్టుకెళ్తాయి. భూతబలి అది. నువ్వు రథం ముగ్గేటువంటి ఇంతయ్యం దోసెడు బారెడు ముగ్గేస్తాం. ఇప్పుడు ఈ ముగ్గంతా బియ్యపిండి అంతా చీమలకు ఆహారం. మన ఇంటి నుంచి పక్కింటికి, పక్కింటి నుంచి పక్కింటికి. అంటే దానం చేసే గుణాన్ని, భూత బలిని, అంటే జీవులకి ఆహారం ఇవ్వాలనే ఒక ఆలోచనని, దానం ఇచ్చే ఒక ప్రజ్ఞ, అది చాలా ప్రత్యేకమైన లక్షణం. దానం చేయటం అంటే క్యాజువల్ థింగ్ కాదు కదా. ఈ ప్రత్యేకమైన ప్రజ్ఞని ఇతరులకి కూడా పెంపొందించటం. నేను వేసాను ముగ్గు, నాకంటే పెద్ద ముగ్గు వేయాలని పక్క వాళ్ళు ఇంకా పెద్దదేస్తారు. ఊళ్ళల్లో మీరు గమనించండి, చిన్న చిన్న ముగ్గులు ఉండవు, సంక్రాంతి ముగ్గులు, పెద్ద పెద్ద రథాలు వేస్తారు. ఈ రథాలు ఎక్కి దిగుతూ మన సంపదని, మన దాన గుణాన్ని బలి పరిశీలిస్తాడు. అక్కడి నుంచి ఆయన ఇవ్వటం మొదలు పెడతాడు. ఆయన ఎట్లా ఇస్తాడంటే, భూమికి చెప్పి వెళ్తాడట, ఈ ఊరు బాగుంది, వీళ్ళకి ఇంకో గుప్పెడు ధాన్యం ఎక్కువ ఇవ్వాలి నువ్వు అని. బలి గుప్పెడంటే ఎలాంటి గుప్పెడది? భగవంతుడికి దానం ఇచ్చిన చెయ్యి, అంతే కదా. అంత ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. కాబట్టి కనుమ నాడు పశువులని ప్రేమించటం, పశువులని పూజించటం, పశువులకి ఆహారాన్ని ఇతోధికంగా ఇవ్వటం, వాకిట్లోకి వచ్చిన వాళ్ళందరికీ దానం చేయటం, హరిదాసుకి దానం చేయటం, అడుకునే వాళ్ళు ఎవరు వచ్చినా సరే, భిక్షుకులు వచ్చినా లేదనకుండా పప్పలు ఏవో వండుకుంటారు, వండిన పదార్థాన్ని కూడా ఎంతో కొంత దానం చేస్తూ ఉంటే, ఈ దానాన్ని, ఈ సస్య సంపదని చూసిన బలి సంతోషించి మనకి మరింత సంపదని ఇస్తాడు. ఇట్లా కనుమ పండుగని ముందుకు తీసుకెళ్ళాలి. అయితే కనుమ పండుగ నాడు కాకైనా కదలదంటారు. అవునండి, ప్రయాణాలకు వాటిని కూడా వాయిదా వేస్తారు. కనుమ నాడు వెళ్ళరు, ముక్కనుమ నాడు అసలు వెళ్ళకూడదని కనుమ నాడు సాధారణంగా ప్రయాణం చేయరు. అందుకని ఊరు నుంచి వచ్చేయాలంటే పండగ నాటి రాత్రే లేట్ నైట్ అలా బయలుదేరి వచ్చేస్తారు. లేట్ నైట్ బయలుదేరి వచ్చేస్తే, లేదా ఉండగలిగేమా కనుమ ముక్కనుమ కూడా ఉండి ఆ తర్వాత రోజు బయలుదేరచ్చు. అప్పుడు ఎంతక ఊళ్ళో 5 రోజులు ఉంటామన్నమాట మనం కదా. ఎక్కువ రోజులు ఊళ్ళో ఉండటానికి కూడా అవకాశం వస్తుంది. కనుమ నాడు గారెలు తినాలి, మినుము తినటము, మినుము దానం చేయటము. మినుము కాకుండా ఇతర మాంసకృతులు తినగలిగే వాళ్ళు తింటారు. తినని వాళ్ళు అంటే వెజిటేరియన్స్ మినుముని దానం చేయటం చాలా ముఖ్యమైన సంగతి. అంటే ప్రోటీన్ని దానం చేయటం, ప్రోటీన్ తినడం, ప్రోటీన్ని పశువులకి ఇవ్వడం. ఈ 3 మంచి సంగతులు మనకి దగ్గరలో ఎక్కడైనా గోశాలలు ఉంటే తప్పకుండా గోశాలను సందర్శించి ఆవులు, ఎద్దులు, ఆంబోతులు, గిత్తలు, లేతవి చిన్నవైనా సరే దూడలున్నా ఎంతో కొంత మినుముతో చేసిన వస్తువుని తీసుకెళ్లి పెట్టడం, లేదా మినపప్పు
అన్ని వస్తువులు చేసి పట్టుకెళ్ళలేము. నానబెట్టిన పొట్టు మినపప్పును పట్టుకెళ్ళి కాస్త తలా ఒక గుప్పెడు పెడితే దానివల్ల మనకి ఏంటంటే అలక్ష్మి నశిస్తుంది, సంపద పెరుగుతుంది. ఈ ఏడాది గుప్పెడు పెట్టగలిగితే రెండో ఏడాది 2 గుప్పెళ్ళు పెట్టగలిగే అవకాశాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. ప్రకృతి ఇస్తుంది అనమాట. మనం ఇస్తుంటే కదా వచ్చేది, ఇవ్వందే రాదుగా. కాబట్టి గో సంపదని ప్రేమించండి, గోవులని కాపాడండి. పండగ నాడు మొదలుపెట్టింది ఒక యజ్ఞంలాగా ప్రతి నెల ఒక రోజు ముందుకు ఒక గోశాలను సందర్శించడం. గోవులకి అందరు వదిలేసినవి అబండన్ యానిమల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, కనపడతాయి. గోశాలలు ఏవైనా దగ్గరలో ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని అంటే సంపదని ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఇవ్వండి. దానివల్ల మనకి ప్రకృతి కూడా బాగుపడుతుంది. గోవుల వల్ల ఆ పేడతోటి మనకి చెట్లు గిట్లు బాగా వస్తాయి, ఆ పాలతోటి దేశాభివృద్ధి జరుగుతుంది. గో సంపదను పెంచుకోవడానికి ఈ పండగని ఇలా ఆలోచించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. తప్పకుండా రమ్మగారు. ఏది ఏమైనా పండుగలన్నీ కూడా ప్రకృతికి లోబడి ప్రకృతితో కలిసి మమేకమై ముందుకు వెళ్ళడమే. అదే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.